1 వరకు ఒక బ్యాచ్ ఉంటుంది, 2 to 4:30 వరకు ఒక బ్యాచ్ ఉంటుంది మేడం. సో మనకు మామూలుగా ఫస్ట్ నవరత్నాలలో అక్కడ శాశ్వతలు ఎలా ఉంటుంది, ఇది ఒక నెక్స్ట్ బ్రాంచ్ మేడం. ఇక్కడ టౌన్లో ఉన్న మహిళలకు అక్కడ వెళ్ళడానికి దూరంగా వెళ్తుందన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ నిర్వహించడం జరిగినది. మొదటి బ్యాచ్ కూడా సక్సెస్ఫుల్గా జరిగింది మేడం. మన సెక్యూర్ నుండి సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరుగుతుంది మేడం. మరియు ఇక్కడికి చాలామంది ఇప్పుడు మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం ఎస్ఎస్సి పాస్ అయిపోయి ఉంటుంది, కానీ అందరూ డిగ్రీ పీజీ స్టూడెంట్స్ రావడం జరుగుతుంది. అందరికీ ఇక్కడ శిక్షణ కార్యక్రమం కూడా పెట్టడంతో వాళ్ళు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉన్నారు. వారు రావడం మరియు ఇది పూర్తిగా ఉచిత శిక్షణ నుంచి వారికి కూడా మనం స్వాగతం పలుకుతున్నాము. మేడం మేము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి వచ్చాము. మెయిన్ ఏంటంటే అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కడైతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాకు ఎక్కడైతే కనబడతారో అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన చట్టాల గురించి చెప్పాలనుకుంటాం. అందుకని ఇక్కడ రావాల్సి వచ్చింది. మాకు సంబంధించిన డిపార్ట్మెంట్ అంటే సిస్టర్ కన్సర్న్ అనుకోవచ్చు, అలాంటి డిపార్ట్మెంట్ వన్ స్టాప్ సెంటర్స్ అది. కాబట్టి వారిని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. మీకు ఉమెన్ రిలేటెడ్ లాస్ గురించి ముందుగా వన్ స్టాప్ సెంటర్ అలాగా మాట్లాడారు. ఆ తర్వాత నేను మిగిలిన సబ్జెక్ట్స్ ఏవైతే లెఫ్ట్ ఓవర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో నేను తీసుకున్నాను. అరుణ గారు మనకు మామూలుగా అలాంటిది కొంచెం వెళ్తాము దాన్ని అయ్యేవాళ్ళం మహిళలుగా ఎక్కడికి వెళ్ళాలి దీపు వన్స్ ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వేస్తే ఇంకా మొత్తం సంసారం పోతుంది అనే ఉద్దేశంతో అట్లా ఆ ఉద్దేశంతోనే శాసనకర్తలు ఎన్జిఓస్ అందరూ గవర్నమెంట్ కలిపి ఒక ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస నిరోధక చట్టం అనే చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది. ఈ చట్టం కంటే ముందు ఒకటి ఓఎస్సీ ఇంతకుముందు మేడం వన్ స్టాప్ సెంటర్ అన్నారు. ఈ సఖీ అని ఉంటుంది, సఖీ వినింటారు మీరు. ఆ సఖీ ఇప్పుడు ఓఎస్సీ వన్ స్టాప్ సెంటర్. అది ఎందుకోసము ఎస్టాబ్లిష్ చేసింది అనే ఉద్దేశంతో చెప్తాను. ఈ సఖీ ఓఎస్సీ అనేది 181 కాల్ అనుసంధానం చేయబడి ఉంది. ఈ ఓఎస్సీ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ ప్రెమైసెస్లో ఒక పెద్ద బిల్డింగ్లో మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో రన్ అవుతుంది. ఓఎస్సీకి పోలీస్ స్టేషన్కి వెళ్ళే బదులు ఇంకా ఇతర సంస్థలకు ఏదైనా వైలెన్స్ జరిగినప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి అన్నప్పుడు ఇక్కడ వన్ స్టాప్ సెంటర్కు అప్రోచ్ కావచ్చు. ఎవరైనా చేయబడింది కాబట్టి అక్కడికి అప్రోచ్ కావచ్చు. ఓఎస్సీలో ఏమేమి సేవలు అందిస్తారనేది క్లియర్గా చెప్తాను చూడండి. ఒక బాధితురాలు అత్యంత వారితో లేకపోతే సొసైటీలో ఏ విధంగా ప్రొటెక్షన్ లేదు, ఏ విధంగా ఇట్లా ఏ వైలెన్స్ గురై ఇట్లా ఉందనుకుంటే కూడా అక్కడ కంప్లైంట్ చేయొచ్చు. ఓఎస్సీ కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా కూడా అక్కడ ఒక ఆఫీసర్ ఉంటారు కాబట్టి వారి ద్వారా కూడా బాధితురాలు కోరుకుంటే ఎఫ్ఐఆర్ చేయించే అవకాశం కూడా ఉంది. కౌన్సిలింగ్, పోలీస్ సర్వీసెస్, తర్వాత ఇమ్మీడియట్ షెల్టర్. బాధితురాలు ఆల్ ఆఫ్ సడన్గా వైలెన్స్ గురయ్యి కూడా అక్కడ 5 days ఇమ్మీడియట్ షెల్టర్ ఉంటుంది. అక్కడ కిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నాకు సంబంధించిన డ్రెస్సెస్ కానీ సౌకర్యాలకు సంబంధించినవి చేస్తాను. తర్వాత లీగల్ ఎయిడ్ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఉన్నారు మేడం, సీనియర్ సిటిజన్స్ డిస్ట్రిక్ట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీ ఆఫీసర్ గారు. ఒకవేళ బాధితురాలు కోరుకొని కేసు ఫైల్ చేయండి మేడం. చాలా పంచాయతీలు అయినవి నా భర్త అతిథి వారి నుండి ఎలాంటి మార్పు లేదు, బయట కూడా చాలా పంచాయతీలు వచ్చినాయి. కేసు ఫార్వర్డ్ చేయండి అప్పుడు గృహహింస నిరోధక చట్టం కింద డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అనేది ఉంటుంది. అది కోర్టుకు కన్సర్న్ కోర్టు బాధితురాలు ఏ ఏరియాలో నిలిచిందో ఆ ఏరియాకి సంబంధించి అక్కడ ఫార్వర్డ్ చేసి ఆమె కేసు వాదించడానికి తన దగ్గర ఫైనాన్షియల్గా పూర్ ఉంటుంది కాబట్టి అప్పుడు మేడం వాళ్ళ కూడా అప్లికేషన్ పెట్టుకుంటాం. కేసు ఫైల్ చేశాం మేడం, ఒక ఉచిత లాయర్ని నియమించండి అనేది లీగల్ ఎయిడ్. తర్వాత మెడికల్ ఫెసిలిటీస్. బాధితురాలు గాయాలతో వస్తే ఇమ్మీడియట్గా అక్కడ పారామెడికల్ ఆమె ఉంటుంది, ఇమ్మీడియట్గా ప్రథమ చికిత్స అందించబడుతుంది ఇక్కడ ఓఎస్సీలో. ఈ 5 రకాల సర్వీసెస్ కౌన్సిలింగ్, పోలీస్ సర్వీసెస్, లీగల్ ఎయిడ్, ఇమ్మీడియట్ షెల్టర్, మెడికల్ ఫెసిలిటీస్. అంటే ఒక బాధితురాలు
వేదనకు గురయ్యి లేకపోతే వైలెన్స్ గురయ్యి అక్కడ అప్రోచ్ అవుందంటే ఆమెకు చక్కగా ఫెసిలిటీతో పాటు అక్కడ ఉండడానికి షెల్టర్ కల్పిస్తూ ఆమెను స్వాతంత్రం చేకూరుస్తారు కౌన్సిలర్స్. ఇది ఇట్లా ఇట్లా ఉంటుంది ఉంటుంది ఇవన్నీ చెప్పుకుంటూ స్వాతంత్రం చేకూర్చే బాధ్యత ఓఎస్సీ వాళ్ళ ఉంటుంది. తర్వాత అత్తింటి వాళ్ళ వేధింపులు భర్త వేధింపులకు గురవుతే ఇందాక చెప్పారు గృహహింస నిరోధక చట్టం అనేది. అంటే బాధితురాలు కోరుకుంటే కంప్లైంట్ రిసీవ్ చేసేసుకొని భర్త అత్త కుటుంబీకులని కౌన్సిలింగ్కు పిలిపించడం జరుగుతుంది, కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత ఈ బాధితురాలు ఏవైతే కోరుకుంటుందో కండిషన్స్ ఇలా ఉన్నారు మేడం, ఇలా ఉంటే బాగుంటుంది ఇట్లా అనేది బాధితురాలు కోరిక మేరకే ఆ కౌన్సిలింగ్తో ఒక అగ్రిమెంట్ రాసి వాళ్ళని కాంప్రమైజ్ చేయడం జరుగుతుంది. బాధితురాలు కోరిక మేరకే చూడండి, ఎలాంటి బలవంతం ఉండదు. లేదు మేడం పంచాయతీ ఏంటి అంటే కోర్టు ఫార్వర్డ్ చేయబడుతుంది. కోర్టు ఫార్వర్డ్ చేసి ఎలాంటి రిలీఫ్స్ ఉంటాయి మామూలుగా చూడండి, ఏ టైప్ ఆఫ్ వైలెన్స్ ఎంత జరిగిన కంప్లైంట్ ఇవ్వాలి మేడం అని అనుకోవచ్చు. ఈ గృహహింస నిరోధక చట్టంలో 4 రకాల వైలెన్స్ను నిర్వహించింది. ఒకటి శారీరక హింస, కొడతారు కదా తిండి వాళ్ళు, శారీరక హింస మానసికంగా భావోద్రేకపూరిత మాటల ద్వారా, అంటే మాటలో కొట్టడం వేరు ఏదో గాయం మారిపోతుంది కానీ మాటలు అంటే మర్చిపోలేము అంటారు చూడండి. భావోద్రేకపూర్వక మాటల ద్వారా మన కట్టమంతో చూడండి ఇట్లున్నా కొడుకు నా కొడుకు సూటు కాకుండా ఇట్లుంటే వేరే వాళ్ళని చేసుకుంటే ఇది అంటారు కదా వేదికలు, ఇది సహజమే కదా ఈ భావోద్రేకపూరిత మాటలు. తర్వాత లైంగిక హింస సెక్షువల్ వైలెన్స్ 4 గదుల్లో జరిగేది కూడా మొట్టమొదటిసారి నిర్వచించిన చట్టం ఇది. భార్యాభర్తల్లో 4 గోడల మధ్యన ఉండి ఎలాంటిది ఉండేదంటే కూడా చెప్పుకోవచ్చు ఓపెన్గా ఇలాంటి లైంగికంగా వేధిస్తున్నారని ఉంటుంది కదా. చాలా మంది లైంగిక చట్టంలో ఇది 60 రోజుల్లోనే క్లియర్ కావాలని ఉంది, కొంచెం ల్యాప్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఈ చట్టం కింద ఈ విధంగా ఫైల్ చేసుకోవచ్చు. ఆర్డర్ వచ్చిన తర్వాత ప్రొటెక్షన్ ఆఫీసర్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడం, ఒకవేళ ప్రొటెక్షన్ వచ్చింది రెసిడెన్స్ ఉంది అంటే త్రూ ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏదైనా మీ కుటుంబంలో కానీ పక్కింట్లో కానీ ఎక్కడైనా ఏదైనా వైలెన్స్ జరుగుతుంది అన్నప్పుడు మీరు సింపుల్గా 181 కాల్ చేస్తే చాలు. ఇది మహిళా హెల్ప్ లైన్ గుర్తుపెట్టుకోండి. స్టేట్ లెవెల్లో 498A ప్రతి ఒక్క కేసు కూడా డౌరీ హెరాస్మెంట్ అనడానికి లేదు కాబట్టి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది 2005లో తీసుకొచ్చారు, గృహహింస నిరోధక చట్టం. ఇప్పుడు దాని గురించి క్లియర్గా చెప్పారు కదా మేడం. మరి ఆ గృహహింస చట్టం ఎందుకు తెచ్చానంటే 498A అంటే హస్బెండ్ బాగా సతాయించడం వల్ల ఉమెన్ కంప్లీట్గా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే డౌరీ హెరాస్మెంట్ అన్న తర్వాత ఆ ఇంట్లో ఉండదు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత పోలీస్ కంప్లైంట్ చేస్తారు. మరి పోలీస్ కంప్లైంట్ చేసిన తర్వాత నెక్స్ట్ పరిస్థితి ఏంటి అనేది మనకి ఎక్కడ చెప్పాలి. కాబట్టి పోలీస్ కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేకుండానే ఎక్కువ గొడవలు లేనప్పుడు మరి 498A కేసు పెట్టాల్సిన అవసరం లేదు అని అనిపించినప్పుడు ఏం చేయాలి అన్న విషయంలో కావాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించవచ్చు. ఈ డొమెస్టిక్ వైలెన్స్లో ఇందులో మెయిన్ 4 రకాలైన హింస అని చెప్పారు. ఒక్కొక్క రకమైన హింసకి ఆ హింస పడ్డప్పుడు మనకి ఎలాంటి రిలీఫ్ కావాలి అన్నది ఆ సెక్షన్ యాక్ట్లో చెప్తారు. ఆర్థిక హింస అన్నారు. మరి ఆర్థిక హింస అన్నప్పుడు నెక్స్ట్ మనకి ఉమెన్కి ఏం కావాలి, ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ ఉండాలి కాబట్టి అక్కడ కోర్టులు ఏమడుగుతారు, మెయింటెనెన్స్ కావాలని అడుగుతారు. నెక్స్ట్ ఇంకా భద్రత లేదు అని అనుకున్నప్పుడు ప్రొటెక్షన్ ఆర్డర్ ఇవ్వండి అని అడుగుతారు. ఇవి 2 కాకుండా ఇంకా ఫిజికల్ హెరాస్మెంట్ ఉంది అని అన్నప్పుడు 1 స్టాప్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇస్తారు. మీకు 7 days 5 days షెల్టర్ ఇస్తారు, హాస్పిటల్కి పంపిస్తారు, అన్నీ చూస్తారు. తర్వాత మెడికల్ అవసరం ఏదైనా ఉంది అనుకోండి, ఎందుకంటే తీవ్రంగా గాయాలు చేసినప్పుడు ఒక రకంగా ఆ ఇంజురీస్ అనేది తగ్గినప్పుడు మరి ఏం చేయాలంటే అక్కడ కూడా మెడికల్ ఎక్స్పెన్సెస్ అనుకోవచ్చు. ఇంకా ఇంట్లో ఉండడానికి అదే ఇంట్లో ఉంటూనే కేసు వేసుకోవచ్చనే చట్టం చెప్తుంది. కానీ ఉండలేని పరిస్థితి ఉన్నప్పుడు బయటకు వచ్చేసి ఇదివరకైతే వాళ్ళకి ఏ స్టేటస్లో ఎలాంటి ఇల్లు తీసుకొని రెంట్కున్నారో అంత రెంట్ అమౌంట్ లేదంటే ఆయనకున్న ఇంట్లో ఒక సపరేట్ పోర్షన్ అడగవచ్చు ఉండడానికి. ఇలాంటివన్నీ కూడా అందులో చెప్తారు. ఇవే కాకుండా ఫైనల్గా కాంపెన్సేషన్ కూడా అడుగుతారు.
మరి కాంపెన్సేషన్ అంటే డబ్బులు దేనికైనా కానీ రీప్లేస్ చేయదు, కానీ ఒక రకంగా పేమెంట్ సప్లైతో ఉన్నారు కాబట్టి దానికోసం చెప్పేసి ఫ్యూచర్కి సపోర్ట్ అవుతుందని చెప్పి కాంపెన్సేషన్స్ ఇస్తారు. మరి ఇన్ని రకాల రీల్స్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఉన్నాయి. మరి ఉమెన్ ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అంటే వన్ స్టాప్ సెంటర్కి వెళ్ళొచ్చు, టోల్ ఫ్రీ నెంబర్ చెప్పారు కదా, దాన్ని హెల్ప్ తీసుకొని అక్కడికి వెళ్ళొచ్చు, పోలీస్ స్టేషన్కి అయినా వెళ్ళొచ్చు. లేదు అంటే మనకి ఇంకా ఎన్జిఓస్ కూడా ఉన్నారు, కొద్దిమంది ఎన్జిఓస్ కూడా ఉమెన్ దాని మీద కూడా వర్క్ చేస్తారు. మనకి ఎగ్జాంపుల్ రూరల్ డెవలప్మెంట్ మీద ఎన్జిఓస్ కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్న ఎన్జిఓస్ చాలా తక్కువ మామూలు నగరంలో. సార్ ఉమెన్ మీద ఎవరు ఉన్నారు సార్? వన్ స్టాప్ సెంటర్ వాళ్ళు కూడా అదే పనిచేస్తారు. కౌన్సిలింగ్ తర్వాత కేసు వేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ లీగల్ సర్వీసెస్ ఆఫీస్ని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఒక లాయర్ పెట్టుకున్న స్తోమత ఉండదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా కేసు వేయడమే తప్ప దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయరు వన్ స్టాప్ సెంటర్ వాళ్ళు. కాబట్టి అప్పుడు కూడా లీగల్ ఎయిడ్ కావాలంటే లీగల్ సర్వీసెస్ ఆఫీస్కి రావాలి. మరి ఇవన్నీ కూడా ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ మీద పనిచేసే సంస్థలు ఇవన్నీ కూడా. మరి ఇది కాకుండా 498A అని చెప్పుకున్నాం కదా, మరి ఆ డౌరీ హరాస్మెంట్ కేసు. మరి డౌరీ ఇస్తేనే డౌరీ హరాస్మెంట్, ఇవ్వకుండానే డౌరీ హరాస్మెంట్ ఉంటుందా? ఫస్ట్ ఒకసారి ఇస్తారు, మరి డౌరీ ఇవ్వద్దనే మనకి చట్టాలు చెప్తున్నాయి. ఇది ఇప్పుడు కాదు, మనకి చాలా సంవత్సరాల నుంచే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కూడా ఉంది. మరి దాన్ని పాటించకుండానే ఫస్ట్ ఇస్తున్నారు. మరి ఇస్తేనే కదా తీసుకునేది. కాబట్టి అందులో కూడా ఏం చెప్తారంటే ఫస్ట్ సెక్షన్ 3 అని చెప్తారు, ఏంటంటే డౌరీ ఇవ్వకూడదు. తర్వాత సెక్షన్ 4 అని చెప్తారు, అంటే డౌరీ తీసుకోకూడదు, తీసుకుంటే నేరమని. కాబట్టి ఇక్కడ ఇద్దరు కూడా అందులోనే వస్తారు. కాబట్టి డౌరీ ఇచ్చాము అని అన్న వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం. డౌరీ ఇస్తే ఎవరైనా రాసుకుంటారా? పేపర్ కూడా రాయాలి. మరి ఎక్కడైనా కనపడుతుందండి? కనబడదు. మరి డౌరీ ఇచ్చినట్టే ప్రూవ్ కాకపోతే తీసుకున్నట్టు ప్రూవ్ అవుతుందా? కాదు. మరి అదనపు కట్నం అనేది సతాయింపు అని అంటారు. అదనపు కట్నం సతాయింపు ఎలా ఉంటుంది అంటే ఒక ఉమెన్ని ఇంకా నువ్వు బతకూడదు అన్నంతగా ఫిజికల్ మెంటల్ హరాస్మెంట్ చేసి మనకి ఎండింగ్ వరకు తీసుకెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే 498A అనేది అప్లై అవుతుంది. అప్పటి వరకు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాల్సింది. అంటే ఒక రకంగా అంత సీరియస్గా వెళ్ళకుండానే ముందు ప్రాబ్లం అనేది ఇక్కడ సాల్వ్ చేసుకోండి అని చెప్పే చట్టం. ఉమెన్ కేసు, ఈ డౌరీ హరాస్మెంట్ కేసెస్ మాత్రమే సపరేట్ పోలీస్ స్టేషన్ ఉంది, తెలుసు కదా. ప్రతి డిస్టిక్లో ఒకటి ఉంటుంది, ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ ఉమెన్ పోలీస్ స్టేషన్లో వేరే కేసులు ఏమి ఉండవు. ఎంటైర్ డిస్టిక్కి సంబంధించిన డౌరీ హరాస్మెంట్ కేసులు మొత్తం అక్కడే ఉంటాయి. మరి అక్కడ చేసే పని ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్. ఒకసారి నాకు 2 సార్లు కోసం ఎన్నిసార్లు అయినా సరే కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ ఫెయిల్ అయిందన్నప్పుడు మాత్రమే కేసు రిజిస్టర్ చేస్తారు. మరి అలా కేసు రిజిస్టర్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళకి వన్ స్టాప్ సెంటర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వన్ స్టాప్ సెంటర్ దగ్గర ఫస్ట్ కంప్లైంట్ వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి అది డిబిసి కేసు అవుతుంది. 498A మాత్రం మనకి ఫస్ట్ ఉమెన్కి శాంతించాలి కాబట్టి ఎందుకు వేయొద్దు, డౌరీ హరాస్మెంట్ ఉంటుంది కదా అని అంటారు కాబట్టి అక్కడ కేసు వేస్తారు. వన్ స్టాప్ సెంటర్ ద్వారా డిబిసి కేసు వేస్తారు. మరి ఈ రెండే కాకుండా మెయింటెనెన్స్ కేసు అని ఇంకొకటి ఉంది, అది కూడా వేసుకోవచ్చు. డిబిసిలో మెయింటెనెన్స్ అడగచ్చు, అందులో కూడా మెయింటెనెన్స్ అడగచ్చు. కానీ అందులో ఏంటంటే ఇదివరకు మనకి 2005లో డివి యాక్ట్ రాకముందు మెయింటెనెన్స్ అనేది ఉమెన్కి ఇంకో చోట చెప్పారు. ఉమెన్కి ఇంకా చిల్డ్రన్కి పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అర్హులో దానికి వేసుకోవడానికి వరకు మనకి మెయింటెనెన్స్ కేసు అని ఉంటుంది. ఒకవేళ డివిసి యాక్ట్ గురించి తెలియని వాళ్ళు డైరెక్ట్గా మెయింటెనెన్స్ కేసు కూడా వేసుకోవచ్చు. అంటే నాకు పోలీసులు వద్దు, కేసులు వద్దు, సర్వీస్ సెంటర్ వద్దు, కౌన్సిలింగ్ వద్దు, నాకు ఆయన పిలవాల్సిన అవసరమే లేదు, మాట్లాడాల్సిన అవసరమే లేదనుకున్నప్పుడు డైరెక్ట్గా మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు. ఆ మెయింటెనెన్స్ కేసును అంటే కోర్టులో కేసు క్లోజ్ అవుతుందా? లోక్ అదాలత్ పంపకుండా, రాజీ అంటే లోక్ అదాలత్, రాజీ లోక్ అదాలత్ పంపకుండా కోర్టులో క్లోజ్ చేసుకోవాలంటే కుదురుతుందా? కుదరదు. కంప్లైంట్ ఇచ్చిన ప్రతి వ్యక్తి సాక్ష్యం చెప్పాల్సిందే. మరి సాక్ష్యం చెప్పాలి అంటే నువ్వు రాజీ పడి సాక్ష్యం ఏమని చెప్తావు?
కొంచెం తెలిసినట్టుంది. అది తప్పు అవుతుంది కదా. మనం ఒక ప్రమాణం చేసి ఏమి జరగలేదు, మనం కంప్లైంట్ ఎందుకు ఇచ్చామంటే ఎవరు చెప్తే ఇచ్చారు. ఎవరు చెప్పినా మన మనసాక్షికి మనకు అన్ని తెలిస్తేనే కంప్లైంట్ ఇస్తాం కదా, మనసు కంప్లైంట్ ఇవ్వలేదు కదా. అందుకని చెప్పేసి ఈ లోక్ అదాలత్ అనేది కూడా తీసుకురావడం కూడా ఇది కూడా ఒక కారణం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజీ పడ్డప్పుడు ఏ రకంగా రాజీ పడ్డాము, అక్కడ తీర్పు మాత్రమే ఉంటుంది, కోర్టులో రాజీ ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ లోక్ అదాలత్ కోర్టు అనేది మేము వచ్చిన ఆఫీస్ని లోక్ అదాలత్ కోర్టు అంటారు. ఇక్కడ రాజీ పడవచ్చు ఏ కేసు అయినా సరే. అంటే మనకి ఇందులో కూడా రాజీ పడే కేసులు ఏంటి, రాజీ పడని కేసులు ఏంటి అని సపరేట్గా చెప్తారు. చెప్పే వాటిల్లో అది ఉంటే రాజీ పడవచ్చు. ఒకవేళ అది లేకపోతే అది తప్పుడు సాక్ష్యం మీరు అన్నట్టుగా తప్పుడు సాక్ష్యం చెప్పుకోవచ్చు. అది మన ఇష్టం. ఇంకా జడ్జి గారు, వేదిక ఇచ్చిన పెద్దలు మరియు ఈ సమావేశానికి వచ్చిన వారందరికీ నమస్కారం. సీనియర్ సిటిజన్ అంటే అబోవ్ 60 years వాళ్ళను సీనియర్ సిటిజన్ అంటారు. అంటే తెలుగులో వయోవృద్ధులు అంటారు. అయితే వయోవృద్ధులకు ఏమవుతుందంటే ఇప్పుడు సామాన్యంగా తల్లిదండ్రులను ఆస్తి రాసుకొని తల్లిదండ్రులను ఏం చేస్తున్నారంటే కొడుకులు ఏం చేస్తున్నారు, బయటికి వెళ్ళగొడుతున్నారు. పేపర్లో కూడా చాలా చూస్తున్నాం. కానీ వీళ్ళకు కూడా ఒక చట్టం అనేది ఉంది. 2007 లోపల ఈ చట్టాన్ని తీసుకోవచ్చు. ఇంకోటి మాకు సపరేట్గా మేడం చెప్పినట్లు వయోవృద్ధులకు ఒక ఆఫీస్ కూడా ఉంది. తర్వాత టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది వయోవృద్ధులు. 1456 అనే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారన్నమాట ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయాలి. వాళ్ళకు సంబంధించిన సమస్య చెప్తే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలనేది ఆ టోల్ ఫ్రీ నెంబర్ వాళ్ళు చెప్తారన్నమాట. అదేవిధంగా న్యాయ సేవా అధికార సంస్థ కూడా పోయి మనం చెప్పుకోవచ్చు, మా ఆస్తిని ఈ విధంగా కొడుకు తీసుకొని ఈ విధంగా చేసినట్టు అక్కడ ఉచిత న్యాయం అని అన్నారు. కాబట్టి అక్కడ ఉండే లాయర్లు న్యాయవాదులు కూడా మనకు సపోర్ట్ చేస్తారు తల్లిదండ్రులకి ఏ విధంగా మీరు ముందుకు పోవాలనేది. అదేవిధంగా సామాన్యంగా కోర్టు పోకుండా ఫస్ట్ ఏం చేయాలంటే తల్లిదండ్రులు ఆర్డీఓకు మనం అప్లికేషన్ ఇచ్చుకోవాలి. ఆర్డీఓకి ఇస్తే ఆర్డీఓకి పవర్ ఉంటుంది అన్నట్లు. ఏం పవర్ ఉంటుంది అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కొడుకులకు ఆస్తి రాసిస్తే ఆ కొడుకుల నుంచి మళ్ళీ ఆస్తిని తిరిగి తల్లిదండ్రులకు ఇచ్చే చట్టం అవుతుంది అనమాట. అది పవర్ అనేది ఆర్డీఓ గారికి ఉంటుంది అనమాట. మనం ఈ విధంగా అయినప్పుడు ఆర్డీఓకి అప్లికేషన్ ఇచ్చుకుంటే ఇదైతే. ఇంకొకటి అదేవిధంగా కొడుకులు ఉద్యోగం చేస్తూ ఉంటే ఆర్డీఓ కూడా అప్లికేషన్ ఇచ్చి నా కొడుకులు ఈ విధంగా ఏది నన్ను పోషించడం లేదు, తర్వాత ఆయన శాలరీ ఈ విధంగా వస్తుంది, ఆ శాలరీ నుంచి నాకు అకౌంట్లో అమౌంట్ ఏంటంటే కూడా ఆర్డీఓ పవర్ ఉంది అన్నట్లు. కొడుకు దగ్గర ఉండే జీతం లోపల కొద్ది మొత్తాన్ని తల్లిదండ్రుల పోషణ కొరకు కొద్ది మొత్తాన్ని ఏం చేస్తారంటే ఆర్డీఓ గారికి నా యొక్క ఉత్తీర్ణ శిక్షణ కేంద్రానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా లక్ష్మీ మేడం గారికి, అలాగే నటరాజు గారికి, మన ఇందిరా మేడం గారికి, మరియు మా యొక్క కోఆర్డినేటర్స్ వారందరికీ కూడా మన యొక్క శిక్షణ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం గారికి